హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకు అత్యంత ప్రియమైన వారు మన పురోగతికి అడ్డుగా నిలిచినప్పుడు, లేదా మనం ధర్మం కోసం పోరాడవలసి వచ్చినప్పుడు, వారు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన మనసులు ఎంతగా కలత చెందుతాయో మీరు గ్రహించగలరా? ఒకవైపు ప్రేమ, మరోవైపు బాధ్యత, ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఆ క్షణాన్ని ప్రతి వ్యక్తి ఎదుర్కొంటాడు. సరిగ్గా అటువంటి భావోద్వేగపూరితమైన, అత్యంత సంక్లిష్టమైన మలుపులోనే భగవద్గీత ఆవిర్భవించింది. మనమిప్పుడు చర్చించబోయే శ్లోకం మన కళ్ల ముందే ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. అది కురుక్షేత్ర యుద్ధభూమి. సాక్షాత్తు పరమేశ్వరుడే సారథిగా వ్యవహరిస్తున్న ఆ సమయంలో అర్జునుడు తన సొంత బంధువులపై బాణాలు వేయడానికి సంకోచించిన ఆ క్షణంలో కృష్ణుడు ఏమి చేశాడో మరియు ఆ మాటలలోని ప్రగాఢమైన అర్థాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలోని 25వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. దీనర్థమేమిటంటే, భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు రథాన్ని ఆపి, ఓ పార్థ, ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా సమావేశమైన ఈ కురువంశస్థులందరినీ చూడు అని అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కేవలం వ్యక్తులను చూపించడం లేదు, ఆయన అర్జునునిలోని భ్రవను, అనుబంధాన్ని బయటకు తీస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మన భయాలు మరియు సంకోచాలు మనల్ని వెనక్కి లాగుతాయి. అటువంటి సమయాల్లో మన కళ్ళు తెరిపించడానికి మనకొక కృష్ణుడు అవసరం. ఆ కృష్ణుడు మరెవరో కాదు, మన అంతరాత్మయే. మిత్రులారా, ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం వాస్తవాన్ని ఎదుర్కోవడం. అర్జునుడు తన గురువులను, బంధువులను చూసి చలించిపోయాడు. కానీ కృష్ణుడు ఏమీ దాచకుండా స్పష్టంగా చూడు అని చెప్పాడు. ఎందుకంటే సమస్యకు భయపడి కళ్ళు మూసుకుంటే అది పరిష్కారం కాదు. మీ శత్రువు ఎవరో, మీ బలహీనత ఏమిటో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మీరు విజయం వైపు అడుగులు వేయగలరు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనల్ని ప్రేమించేవారు సైతం మన తప్పులను సమర్థించవచ్చు, లేదా మన లక్ష్యాలకు అడ్డుపడవచ్చు. అప్పుడు మనం అనుబంధాలకు లొంగిపోటామా, లేక ధర్మం కోసం నిలబడతామా? కృష్ణుడు అర్జునుణ్ణి సరిగ్గా అలాంటి పరీక్షకే గురిచేశాడు. బంధుత్వం కన్నా కర్తవ్యం ముఖ్యమని నిరూపించడానికి చేసిన ప్రయత్నమే అది. జీవితమే ఒక యుద్ధభూమి. ఇక్కడ మనం ప్రతిరోజు మన ఆలోచనలతో, అలవాట్లతో నిరంతరం పోరాడాలి. గీతలోని ఈ భాగం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రేపు అర్జునుడు ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఏమి జరిగిందో మరియు విషద యోగం అంటే సరిగ్గా ఏమిటో మరింత లోతుగా చర్చిద్దాం. ఈ ప్రయాణం కేవలం శ్లోకాలకు సంబంధించినది కాదు, ఇది మన జీవితాలు మార్చే ఒక మార్గం. అందువల్ల మీరందరూ ఈ జ్ఞాన యజ్ఞయాగంలో పాలుపంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. రేపటి భాగంలో అర్జునుని మానసిక స్థితిని చూసి మనం ఆశ్చర్యపోతాము, మరియు అది మనందరి కథగా కూడా మారవచ్చు. రేపటి వీడియో కోసం తప్పకుండా ఎదురుచూడండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకోండి, మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.